మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దినాల్లో పేతురు గారు మేడగదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. అంత్య దినములలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ వృద్ధులు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూచెదరు, నా దాసుల మీదను నా దాసుల మీద ఆత్మను నింపెదను అని చెప్పి ఇవన్నీ కూడా హోషేయ ప్రవక్త ఇలా ప్రవచించాడని చెప్పి అన్నింటిని కూడా చూడకుండా టక్క 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 టక్కమంటూ పేతురు గారు చెప్తా ఉన్నారు. అప్పుడు ఈ పుస్తకం ఏమైనా ఉందా ఆయన దగ్గర అని చెప్పి నేను పరిశీలన చేస్తూ పుస్తకం ఏమీ లేదు. అసలు హోషేయ ప్రవక్తలో చిన్న ప్రవక్త, ఆయన రాసినటువంటి మాటలను కూడా ఆ టైంలో ఎలా టకటకమని చెప్పగలిగాడంటే ఈ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హోలీ స్పిరిట్. అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. నింపబడి ఉండటం ద్వారా దేవుడు తనను ప్రేరేపించడం ద్వారా టక టక టకమంటూ మాట్లాడగలిగాడు. అలాగే స్టెఫెన్ కూడా చూసుకుంటే ఇశ్రాయేలీలందరితో కూడా ఇప్పుడు అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అని చెప్పి అక్కడ నుంచి అబ్రహాం మొదలుకొని ఈ చరిత్ర అంతా చెప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఆయన శిలువ మరణం దగ్గరికి తీసుకొచ్చి ఆ తర్వాత ఇదిగో క్రీస్తు దేవుని కుడిపార్శ్వమని ఉన్నాడు, నేను తేరు చూచున్నానని చెప్పని ఇదంతా కూడా ఎట్లా చెప్పగలిగాడు? ఆయన దగ్గర పుస్తకం ఉందా? ఎక్కడ కూడా పొల్లు పోకుండా మోషే ఎప్పుడు వచ్చాడు, మోషే ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడని చక్కగా వివరంగా గ్రంథంలో చూసినట్టుగానే చదివాడు ఆయన. సో ఆయన కూడా దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే మనం కూడా కొంత కాపైనా కొంతైనా దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో నకలు ఉండాలంటే ఒక కాపీ ఉండాలి. ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు పలానా చోట టక్మంటి చెప్పాలి. మనందరం కూడా టక్మంటి చెప్పేది ఏదైనా ఉందంటే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం లేదా 1వ కీర్తన గ్రంథము, ఇంకా కొన్ని అధ్యాయాలు ఉంటాయి. అవి మాత్రం టకటక చెప్పగలుగుతారు. అవి కాదు కావాల్సింది. చరిత్ర, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, క్రీస్తులు నెరవేర్చబడిన ప్రవచనాలు, అవి మీకు తెలుపబడినప్పుడు మీ విశ్వాసం కూడా అధికంగా పెరుగుతుంది. కాబట్టి మీరు నేను కూడా గ్రంథము లేకపోయినా కొన్ని గ్రంథాలు మన యొక్క హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. అటువంటి వారిగా మనం తయారవ్వాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించగలిగితే కొన్ని మాటలు మీ హృదయంలోకి వెళుతూ ఉంటాయి. అవి నెంబర్ వేసుకోవడం ఉండడం ద్వారా అవి ఇంకెప్పుడు కూడా మర్చిపోయే అవకాశమే లేదు. కాబట్టి అటువంటి కృప మీకు నాకు దేవుడు అనుగ్రహించినట్లుగా అనుదినం కూడా ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.